అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆఖరి పోరాటం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. అప్పటికే బయట విశాలమైన మైదానంలో కలకలం వినిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నారు. ప్రొద్దున్నే విజయదశమి. ఇంకో 6 గంటల్లో లక్షలాది జనం ఆ మైదానంలోకి చేరుకుంటారు. దేశాన్ని, దేశ భవిష్యత్తుని మార్చేసే మారణకాండ ఇంకో 6 గంటల్లో ప్రారంభమవుతుంది. గోల్డెన్ దీవికి విదేశీయులు చేరుకున్నారని వార్త వచ్చింది. దేశం గాఢ నిద్రలో ఉంది. టెర్రరిస్టులు దేశపు వివిధ ప్రాంతాల్లో నెమ్మదిగా సర్దుకుంటున్నారు. తేదీ మారుతోంది. పరమేశ్వరం నిద్రకు ఆయత్తమవుతుండగా ఫోన్ మ్రోగింది. హలో అన్నాడు రిసీవర్ ఎత్తి. సార్, నేను A12ని మాట్లాడుతున్నాను. అట్నుంచి కంగారుగా వినిపించింది అతడో ఇన్ఫార్మర్. ఏమిటి, ఏమైంది? మినిస్టర్ సూర్యారావు స్వామి గురించి చేసిన అభియోగాలన్నీ పేపర్లో వచ్చేస్తున్నాయి సార్. మొదటి ఎడిషన్ రిలీజ్ అవుతోంది. పరమేశ్వరం విసుగ్గా, ఆ విషయం కొత్తేముంది, అంతా తెలిసిందేగా అన్నాడు. మీరు అనుకున్నది వేరు, ఇప్పుడు వస్తున్నది వేరు. పరమేశ్వరం ఉలిక్కిపడి ఏమిటి అన్నాడు. నిద్ర తేలిపోయింది. అవును సార్, విహారి మనని మోసం చేశాడు. మొత్తం 2 సెట్లు. ఒక సెట్టు మనం చూసి పర్వాలేదులే అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రింట్ అయింది వేరు. అందులో స్వామి స్విస్ బ్యాంక్ అకౌంట్ నుంచి గోల్డెన్ బీచ్ వరకు అన్నీ ఉన్నాయి. మై గాడ్, నిజమా? నువ్వు చెబుతున్నది నిజమేనా? పరమేశ్వరం చేతిలో రిసీవర్ వణికింది. నిజం సార్, ఆ పేపరు నా చేతిలోనే ఉంది. ఏ పేపర్లలో వస్తోంది ఇది? ఈరోజైతే ఒక్క పేపర్లోనే వస్తోంది. ఇంకా బలమైన సాక్ష్యాలుంటే గానీ వేయమని రేపటికి వాయిదా వేశాయి మిగతా పేపర్లు. ఈ ఒక్క పేపరు మాత్రం మిగతా వారికంటే ముందుండాలన్న ఉద్దేశంతో దొరికిన ఇన్ఫర్మేషన్ దొరికినట్టుగా వేసేసింది. విలేకరులందరూ రేపు సూర్యారావు దగ్గరికి వెళుతున్నారు. పరమేశ్వరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కొంతలో కొంత నయం. పాదరసం కన్నా వేగంగా సాగే అతడి ఆలోచనలు వెంటనే ఏం జరగాలో ఆలోచించాయి. సిటీ ఎడిషన్ పేపర్ రిలీజ్ అవ్వకుండా ఆపాలి. అది వెంటనే జరగాలి. రేపటికి సూర్యారావు మాట్లాడకుండా చేయాలి. దానికి సామధాన భేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించాలి. అది 2వ స్టెప్పు. పేపర్లు ఇంకా ముందు స్వామి గురించి సాక్ష్యాధారాలు లేకుండా వ్రాయటానికి వీల్లేకుండా కోర్టు నుంచి స్టే సంపాదించాలి. అది తర్వాత చేయాల్సింది. అంత చకచక ఆలోచించి సిటీ ఎడిషన్ ఎప్పుడు ఊళ్ళోకి వస్తుంది అని అడిగాడు. ఇంకో 10 నిమిషాల్లో వ్యాన్ బయలుదేరుతుంది. ప్రింటింగ్ ఊరికి దూరంగా ఉన్న ప్రెస్లో జరుగుతుంది. అక్కడి నుంచి ఊళ్ళోకి రాత్రి 3ంటికి వస్తాయి పేపర్ కట్టలు. 4ంటికి వివిధ ప్రాంతాల కుర్రవాళ్ళు ఆ కట్టలను విడగొట్టి పంచుకుంటారు. 5ంటికి దాదాపు 1,00,000 కాపీలు ఆ విధంగా నగరమంతా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. దాన్ని ఆపు చేయాలి. పరమేశ్వరం మరో అనుచరుడికి ఫోన్ చేశాడు. క్షణాల్లో ఏర్పాట్లు జరిగిపోయాయి. 2 జీపులు బయలుదేరాయి. వెనుక దాంట్లో పరమేశ్వరం కూర్చుని ఉన్నాడు. జీపులు నడుపుతున్న వాళ్ళు ఇటువంటి విషయాల్లో ప్రొఫెషనల్స్. ముందు జీపులో పెట్రోలు డబ్బాలున్నాయి. డ్రైవరు, మరో అనుచరుడు ముందు సీట్లో కూర్చుని ఉన్నారు. 2 డ్రైవర్ల దగ్గర వాకీటాకీలున్నాయి. 2వ జీపు పత్రికాఫీస్ దగ్గరికి ముందు వెళ్ళిపోయింది. 2 కిలోమీటర్ల యువతలుగా మొదటి జీపు ఆగిపోయింది. 5 నిమిషాల తర్వాత పేపర్ వ్యాన్ నగరం వైపు బయలుదేరింది. అది స్టార్ట్ అవగానే వాకీటాకీలో ఆ విషయం మొదటి జీపుకు తెలియపరచడం జరిగింది. అక్కడి నుంచి ప్లానింగ్ వెంట్రుక వాసి కూడా తేడా లేకుండా సాగింది. పేపర్ వ్యాన్ సరిగ్గా 2 కిలోమీటర్ దగ్గరకు వచ్చేసరికి పరమేశ్వరం కూర్చున్న జీపు వెనక నుంచి హారర్ కొట్టుకుంటూ ముందుకు వచ్చింది. అయితే అది కుడి నుంచి ఓవర్టేక్ చేయకుండా ఎడమ నుంచి ముందుకు సాగింది. దాన్ని ఊహించని డ్రైవరు కాస్త ఉలికిపాటుతో వ్యానుని మరింత కుడికి కోశాడు. సరిగ్గా అదే సమయానికి ముందు నుంచి జీపు వచ్చింది. వ్యాన్ డ్రైవర్ మరింత బెదిరి సరైన పొజిషన్కి తిప్పే లోపలే 2 వాహనాలు దగ్గరవటం, రోడ్డు ప్రక్కకి వ్యాను జారిపోవటం జరిగింది. జీపు వేగంగా వెళ్ళి వ్యాను వెనుకవైపు కొట్టుకుంది. వ్యాను ముందు భాగానికి దెబ్బ తగలలేదు, కానీ వెనుకవైపు ఉన్న పేపర్ కట్టలు దొర్లుకుంటూ పడిపోయాయి. డబ్బాల్లో పెట్రోలు ప్రవాహంలా జారింది. మరుక్షణం పేపర్లు అంటుకొని పెద్ద మంట లేచింది. దాదాపు 2 నిమిషాల పాటు ఆ చీకటి మధ్య వెలుగు నాట్యం చేసింది. పేపర్ వ్యాన్ తాలూకు డ్రైవరు భయంతో వణికిపోయాడు. వెనుక నుంచి వచ్చిన జీపు ఎప్పుడో వెళ్ళిపోయింది. తనే కుడికి కోసి ఆ యాక్సిడెంట్కి కారణభూతుడయ్యాడన్న ఫీలింగు అతనికి మిగిలిపోయింది. యాక్సిడెంట్స్లో ఇది మామూలే.
ఎవరో సడన్గా ఎదురొస్తారు. వాహనం పక్కకి తిప్పగానే మరో వాహనం వచ్చి కొట్టుకుంటుంది. తప్పంతా పక్కకి తిప్పిన వాహనం డ్రైవర్దే అవుతుంది. ఎదురొచ్చిన మనిషి ఎప్పుడో జారుకుంటాడు. వ్యాన్ డ్రైవర్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. పరమేశ్వరానికి కావలసిందదే. జీపుకి కలిగిన నష్టం గురించి ఆలోచించడం లేదతడు. మళ్ళీ ఎల్లుండి పేపర్ వ్యాన్పై దుండగుల దౌర్జన్యం అని పడకుండా ఉంటే చాలు. సరిగ్గా దాన్ని సాధించడం కోసమే ఇంత జాగ్రత్తగా ప్లాన్ వేశాడు. అతడికి చాలా అలసటగా అనిపించింది. ఆ రాత్రి సుదీర్ఘంగా సాగుతున్నట్టు తోచింది. రామ్లాల్ కళ్ళ ముందు మరణించటం, తను ప్రక్కనుండగా మృత్యువు షాండ్లియర్ రూపంలో సమీపించటం, స్వంత కొడుకు తనకన్నా తెలివిగా ప్లాన్ చేసి బోల్తా కొట్టించటం, ఇవన్నీ ఒక్క రాత్రిలో జరిగి అతడి శక్తిని పీల్చేశాయి. ఇవన్నీ ఒకవైపు అతడిలో రగులుతున్న చిరాకు, మరొక వైపు ఏదో తెలియని అంతఃసంఘర్షణ వర్షపు జల్లుల్లా మొహం మీదకొచ్చి పడిన రామ్లాల్ రక్తం. మొత్తానికి ఎలాగైతేనేం విజయాన్ని సాధించాడు. పేపర్లు నగరంలోకి వెళ్ళలేదు. అయితే ఇంకా ఈరోజు చేయవలసింది చాలా ఉంది. స్వామి అగ్నిప్రవేశం, ఆ తర్వాత సూర్యారావుతో రాజీ చేసుకునో స్మాష్ చేసో ఆ వివరాలు మళ్ళీ పేపర్లకి చేరకుండా చూడటం, ఇప్పటికే పత్రికా కార్యాలయాలకు చేరిన సాక్ష్యాల్ని మాయం చేయటం, వీలైతే విలేకరుల్ని కొనేయటం, ఇవన్నీ రాబోయే 24 గంటల్లో చేయాలి. ఇవన్నీ గాక రాబోయే 24 గంటల్లో దేశపు పరిస్థితిని దిగజార్చి స్వామిని అంచెలంచెలుగా పైకి లేపాలి. విదేశీ శక్తులతో సమాలోచనలు, స్వదేశీయులతో సంప్రదింపులు. ఇవన్నీ చేస్తే స్వామి నియంత అవుతాడు. తను చాణక్యుడిలా దేశాన్ని ఏల్తాడు. అతడికి గతం గుర్తు వచ్చింది. డబ్బు రాదని తెలిసి భార్యను వదిలేయటం, స్వామి పంచన చేరటం, క్రిమినల్ లాయర్గా మారటం. అతడికి తన కొడుకు గుర్తు వచ్చాడు. తన రక్తం. అవును, అందుకే ఇలా ఎత్తులు వేయగలుగుతున్నాడు. కానీ అనుభవం చాలదు. ఉడుకు రక్తం. ప్రపంచమంతా మంచేననే ఆలోచించే వయసు. ఈ దౌర్భాగ్య ప్రపంచంలో అది పనికిరాదని చెప్పాలి. ఎందుకో అతడికి ఆ క్షణం కొడుకుని చూడాలనిపించింది. దగ్గర కూర్చోబెట్టి మనుషుల్లో పరిణామ క్రమం గురించి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ గురించి, తెలివి వర్సెస్ స్వార్థం గురించి, గుర్తింపు కోసం తెలివైన మనిషి పడే పాటల గురించి, వెతికే దారుల గురించి చెప్పాలనిపించింది. అయితే నదికి చెరోవైపున ఉన్న ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఎంత కష్టమో, అలా పరస్పరం వ్యతిరేక సిద్ధాంతాలతో ఉన్న తామిద్దరూ కలిసి మాట్లాడుకోవటం కూడా అంత అసాధ్యం అనుకున్నాడు. ఇక్కడ కూడా కాస్త వెనుకబడే ఉన్నాడు. అతడు అసాధ్యం అనుకున్నది విహారీ చేసి చూపించాడు. ఎలా అతడు తన కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని తన వాదన వినిపించాలనుకున్నాడో, అలాగే విహారీ తండ్రికి తన వాదన చెప్పాలనుకున్నాడు. చెప్పాడు కూడా, మరింత తెలివితేటలతో. ప్రవళికకి తెల్లవారుజామున 5ంటికి లేవటం అలవాటు. వేసవికాలం అయితే 4:30కే లేస్తుంది. దాదాపు గంటసేపు స్కిప్పింగ్, మిగతా ఎక్సర్సైజులు చేయటంతో దినచర్య ప్రారంభమవుతుంది. ఎన్ని వరీస్ ఉన్నా రాత్రి అయ్యేసరికి హాయిగా నిద్రపోవటం ఆమెకు అలవాటు. రేపు ప్రొద్దున ఇంటర్వ్యూనో పెళ్లి చూపులో అంటేనే ఆ రాత్రంతా టెన్షన్తో నిద్ర లేకుండా గడిపే యువతీ యువకులకు భిన్నంగా పెంచాడామని ప్రతాపరావు. అదే లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో ఏ రాత్రి నిద్ర ఉండదు. యథావిధిగా ఆమె తెల్లవారునే లేచింది. ఆ రోజు తన జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకున్న రోజు అని ఆమెకు తెలుసు. స్వామి లక్షలాది మంది భక్తుల ముందు అగ్నిప్రవేశం చేసి దేశపు సుస్థిరత కోసం, సౌభాగ్యం కోసం పునీతుడే రాబోతున్నాడు ఆ రోజు. స్వామి ఆట కట్టించడానికి చేయవలసిన పనులు చేసి రెడీగా ఉన్నారు తాము. అటో ఇటో తేలిపోతుంది. చెరోవైపు సైన్యాన్ని మోహరించి పోరాటానికి ఆయత్తమైన ఇరు వర్గాల్లా ఉన్నారు. అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. ఆమె జీవితాశయం నెరవేరబోయే రోజు అది. 5:30 అయింది, 6 అయింది, పేపరు రాలేదు. 6:15, 6:30. ఆమెకి అనుమానం వేసి విహారికి ఫోన్ చేసింది. అవును, ఆ అనుమానమే నాకు వచ్చింది. ఇప్పుడే పత్రికాఫీసుకు ఫోన్ చేశాను. సిటీ ఎడిషన్ తీసుకొస్తున్న పేపర్ వ్యాన్కి యాక్సిడెంట్ అయిందట. ప్రవళికకు సర్వశక్తులు తోడేసినట్లు అయింది. ప్రత్యర్థులకు ఒకరోజు టైం దొరికింది. ఒక రోజులో ఏమైనా చేయగలరు. ప్రొద్దున్నే ఈ వార్త అపశకునంలా తోచింది. ఆమె మౌనంగా ఉండటం చూసి అటు నుంచి విహారీ నవ్వాడు. డిసహార్టెన్ అవ్వకు. దీని గురించి నేను ఒకటి ఆలోచించాను. ఆమెకు హాయిగా అనిపించింది. కష్టం అనుకున్నప్పుడు ఆ మాత్రం మాట సాయం ఎంతో గొప్ప శక్తినిస్తుంది. అలాంటి శక్తి ఏమిటో అనుభవం మీదే తెలుస్తుంది. ఏమిటి అందే ఆతృతతో. నీకు సిబిఐ చీఫ్కి సంబంధాలు ఎలా ఉన్నాయి? వ్యతిరేకత ఏమీ లేదు. సిటీ పేపర్లు కాలిపోయాయి. కానీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిపోయి ఉంటాయి కదా. వెళితే అంది. ఆమె అతడేం చెప్తున్నాడో అర్థం కాక అనుమానంగా.
జిల్లా ముఖ్య పట్టణాలకు వెళుతున్న పేపర్లు అక్కడికి చేరుకోవడానికి 7:30 అవుతుంది. వాటిని అక్కడక్కడే సీజ్ చేసి వెనక్కి తెప్పించి ఇక్కడ రిలీజ్ చేయాలి స్వామి మీటింగ్ మొదలుపెట్టే సమయానికి. కానీ రాత్రి 3ంటికే ఆ వ్యాన్లు అన్ని వైపులకి బయలుదేరిపోయి ఈ పాటికి వేరువేరు జిల్లాలకు చేరబోతూ ఉంటాయి కూడా. ఇంకో గంట టైం ఉంది. ఇంకో గంటలో వాటిని ఎలా తీసుకురాగలం? హెలికాప్టర్ ద్వారా తాపీగా అన్నాడు. ఆమె ఉలిక్కిపడలేదు, ఆలోచిస్తోంది. యుద్ధంలో ప్రత్యర్థి కత్తి ఎత్తినప్పుడు అయ్యో ఇప్పుడెలా, మనం కత్తి తీయడానికి టైం సరిపోతుందా అని ఆలోచించడానికే టైం ఉండదు. చకచకా పనులు చేసుకుంటూ పోవటమే. నేనిప్పుడే చీఫ్ దగ్గరికి వెళుతున్నాను అని ఫోన్ పెట్టేసింది. 5 నిమిషాల్లో ఆమె చీఫ్ దగ్గర ఉంది. ఆయన అప్పుడే పూజ ముగించినట్లున్నాడు. పంచె మీద తువ్వాలు వేసుకుని ఉన్నాడు. ఏమ్మా, ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు? మీ చేతి తాయెత్తు ఏది? ఆమె అడిగిన మొదటి ప్రశ్న అది. చీఫ్ ఆశ్చర్యంతో తాయెత్తు ఏమిటి అన్నాడు. స్వామి కట్టింది. పూజ గదిలో పెట్టాను. ఏం? ఆయన అనుమతి తీసుకుని ఆమె ఆ గదిలోకి వెళ్ళి దాన్ని తీసుకుంది. డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాక జాగ్రత్తగా దాన్ని విప్పింది. ఆయన విస్మయంగా ఆమె చర్యల్ని గమనిస్తున్నాడు. లోపల నుంచి చిన్న వైరు, మైక్రోఫోన్ను బయటపడ్డాయి. చీఫ్ అదిరిపడి మై గాడ్ అనబోయాడు. ఆమె చప్పున మైక్రోఫోన్ చేత్తో మూసింది. చీఫ్ కూడా అదే డిపార్ట్మెంట్ కావటం వల్ల ఆమె చర్యల్ని అర్థం చేసుకోగలిగాడు. తాయెత్తు చుట్టూ అడ్డుగా ప్లాస్టిక్ కవర్ మూతపెట్టిన తర్వాత ఆమె అంది, ఇది సార్, ఇంతకాలం స్వామి మన రహస్యాలు తెలుసుకున్న విధానం. అతడు విభ్రాంతి నుంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. ఈ లోపులో ఆమె తనకు కావలసిందంతా చెప్పింది. అతడు తలూపాడు, అంతా వెంటనే అమరుస్తానన్నట్లు. తర్వాత ఆమె దీని వెనుక ఉన్న బ్రెయిన్ అంతా పరమేశ్వరంది సార్ అంటూ తిరిగి ప్లాస్టిక్ కవరు విప్పింది. పరమేశ్వరమా? అమ్మాయి, ఇది నేను నమ్మలేకపోతున్నాను. అవును సార్, తండ్రి కొడుకులు ఎప్పుడో కలిసిపోయారు. తాయెత్తు నోటి దగ్గర పెట్టుకుంటూ అంది. ఆ రోజు రంగస్థలం మీద విహారి, పద్మాకర్ కలిసి నాటకం వేస్తున్నప్పుడు పిస్టోలు మార్చినట్లు పరమేశ్వరం నటించాడు. కేవలం అది నటన మాత్రమే. అందుకే ఆ రోజు విహారి హత్య కేసులో ఇరుక్కోలేదు. రామ్లాల్ని, సూర్యారావుని పడగొట్టమని సలహా ఇచ్చింది కూడా పరమేశ్వరమే. ఇంకో 2 గంటలలో స్వామి అగ్నిప్రవేశం చేయబోతున్నాడు. మధ్యలో నిజమైన అగ్నే ఉంటుంది. ఆ విషయం తెలియని స్వామి సజీవ దహనం కాబోతున్నాడు. ఇది కూడా పరమేశ్వరం ప్లానే. సార్, ఒక్క విషయం, మన డిపార్ట్మెంట్ రహస్యాలు ఎలాగో స్వామికి తెలిసిపోతున్నాయి. పరమేశ్వరం మన వైపుకి తిరిగిపోయాడన్న సంగతి మరో 2 గంటల పాటు సీక్రెట్గా ఉంచాలి. అలాగే అమ్మాయి. ఆమె తిరిగి తాయెత్తుని ప్లాస్టిక్ కవర్తో మూసేసింది. తను మాట్లాడిన ప్రతి మాట స్వామికి చేరుతుందని ఆమెకి తెలుసు. చీఫ్ దగ్గర సెలవు తీసుకుని ఆమె బయటకొచ్చేసింది. అప్పటికి 7:30 అయింది. ప్రవల్లిక మనసంతా ఉద్వేగంతో నిండి ఉంది. మరో గంటలో స్వామి అశేష ప్రజానీకం ముందు ఉపన్యాసమిస్తాడు. మారణ హోమానికి ప్రారంభోపన్యాసం. అగ్నిలో స్నానం చేసి వచ్చి అతడివ్వబోయే ఉపన్యాసం దావానలంలా వ్యాపించబోతుంది. జపాన్ నుంచి రాబోయే ఓడ భారతదేశపు తీర ప్రాంతం చేరుకోగానే దాన్ని చుట్టుముట్టి సామాగ్రి ఆధీనం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నాడు చీఫ్. కానీ ఆ ఓడ సంగతి తమకు తెలిసిందని స్వామికి తెలిసింది కాబట్టి అందులో మామూలు ఆట వస్తువులే ఉంటాయి నిశ్చయంగా. ఆ రోజు పేపరు నగరంలో విడుదల కాకపోవటం ఒక అపశృతి. విహారీ తన పని ఎంతవరకు పూర్తి చేస్తాడో వేచి చూడాలి. ఎంత కష్టపడినా ఇంకో 2 గంటల్లో ఆ ప్రతుల్ని నగరానికి తీసుకురావటం కష్టం. ఒకవేళ ఆ పేపర్లు జనం చదివినా ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్నే. దినపత్రికల్లో అభూత కల్పనలు చదవటం వారికి కొత్త కాదు. ఇది కూడా స్వామి అంటే గిట్టని వారెవరో వ్రాసిన న్యూస్ అని జనం అనుకునే ప్రమాదం లేకపోలేదు. సరిగ్గా 8ంటికి ఆమె బయలుదేరింది. సభా ప్రాంగణానికి వెళ్ళలేదు. ఉత్తరం దిక్కుగా వెళ్ళింది. తండ్రి సమాధి ఉంది అక్కడ. కారు దూరంగా ఆపి లోపలికి వెళ్ళి ఆ సమాధి ముందు కూర్చుంది. పైన ఆకాశంలో ఏదో పక్షి అరుస్తూ వెళుతోంది. శ్మశానమంతా నిర్మానుషంగా, నిశ్శబ్దంగా ఉంది. తన తల్లి, తన ఆత్మీయులు ఎక్కడ మట్టిలో కలిసిపోయారో ఆమెకు తెలీదు. తండ్రి ఒక్కడే ఆమెకు పూర్తిగా తెలుసు. ఆ దారుణ దృశ్యాలు గుర్తున్నాయి. రామ్లాల్ గుర్తున్నాడు. రక్తం గుర్తుంది. రౌడీ రామ్లాల్, లాయర్ పరమేశ్వరం ఇద్దరు భుజాల మీద చేయివేసి అనంతానంద స్వామి కోర్టు నుంచి బయటికి రావటం గుర్తుంది. ఆమె మోకాళ్ళ మీద కూర్చుని చేతులు జోడించి గడ్డాన్ని ఆ చేతుల మీద ఆంచి కళ్ళు మూసుకుంది. ఆ నిర్వికార నిరామయ అవస్థలో ఏదో శక్తి లోపల నుంచి తన్నుకొస్తున్నట్లు అనిపించింది. సమాధి నుంచే తన తండ్రి ఆశీర్వాదంతో అభిషేకిస్తున్నట్టు తోచింది. కొన్ని ఫీలింగ్స్కి లాజిక్ ఉండదు, అనుభూతి మాత్రం వాస్తవం. 5 నిమిషాల తర్వాత ఆమె లేచింది.
పిస్టోల్ ఉందో లేదో చూసుకుని కారు స్టార్ట్ చేసి సభా ప్రాంగణానికి బయలుదేరింది. ఆమె అక్కడికి చేరేసరికి సరిగ్గా 8:15 అయింది. దాదాపు ఫర్లాంగ్ దూరం నుంచి ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. దాదాపు 1,00,000 మంది ఉంటారు. కొందరు ప్రార్థిస్తున్నారు, కొందరు స్వామిని స్తోత్రం చేస్తున్నారు, కొందరు చేతులు జోడించి భక్తి పారవస్యంతో కన్నులు మూసుకొని నిలబడి ఉన్నారు. ఆమె ఆ దృశ్యం చూసి స్తబ్దురాలైంది. ఆమెకి స్వామి మాటలు గుర్తొచ్చాయి. బలం, తెలివి, రాజకీయం నా 3 స్తంభాలైతే 4వ స్తంభం ప్రజల అజ్ఞానం. నిజమే అనిపించింది. భక్తిభావం గుండెల్లో నిక్షిప్తమైనంత వరకు, పూజలో ప్రతిబింబించేంత వరకు పర్వాలేదు. మతతత్వం మూఢత్వంగా మారి వ్యక్తి పూజతో పరాకాష్ఠనందితే కష్టం. ఆమెకెందుకో ఓటమి తప్పదనిపించింది. వేళ్లు బలంగా నాటుకుపోయిన మహావృక్షం స్వామి. చట్టానికి దొరకకుండా అతడివ్వబోయే ఉపన్యాసం, ఉత్తేజితులవబోతున్న ప్రజలు, ఢిల్లీలో పేలబోతున్న గాడ్జెట్ మిసైల్స్, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుతున్న ప్రమాదం. ఏం చేయాలి? ఆలోచిస్తూ ఆమె ముందుకు వెళుతోంది. బారులు కట్టి ఉన్నారు జనం. ఆమె దృష్టి ఒక చోట ఆగిపోయింది. అక్కడ సునాదమాల ఉంది. అయితే ఆమె ఆగింది సునాదమాలను చూసి కాదు, ప్రక్కనున్న విష్ణువుని చూసి. ఆమెలో ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది. పరమేశ్వరం భవంతి నుంచి బయటికి రావడానికి ఆయత్తమవుతున్నాడు. దూరం నుంచి జనం ఘోష వినిపిస్తోంది. సముద్రంలా ఉన్నారు జనం. ఆ భవంతి అద్దాల్లోంచి దూరంగా అగ్నిగుండం కనబడుతోంది. మంటలు ఆకాశాన్నంటేలా ఎగిసిపడుతున్నాయి. లోపల కూడా హడావిడిగా ఉంది. అయితే రక్తం తాగే కిరాతకులు, గూండాలు ఎవరూ లేరక్కడ. స్వామిని మనసా వాచా నమ్మిన భక్తులే ఉన్నారు. గత కొద్ది రోజుల పరిణామాలు లేకపోతే సిబిఐ చీఫ్ కూడా వాళ్ళలో ఒకడుగా అక్కడ ఉండేవాడే. ప్రతిపక్షము, అధికార పక్షము, అసెంబ్లీ, పార్లమెంటు అన్న తేడా లేకుండా సభ్యులు, మంత్రులు చాలామంది అక్కడికి వచ్చారు. స్వామి తన ఉపన్యాసాన్ని ఆఖరిసారి చదువుకుంటున్నాడు. నిజంగా దాన్ని చాలా గొప్పగా పరమేశ్వరం తయారు చేశాడు. ఇది మన దేశం, మన దేశం మనది. కానీ మన పండుగల్లో చాలా వాటికి సెలవులుండవు. అలాగే మనం ప్రతి శనివారము, శుక్రవారము గుడికి వెళ్ళటం కోసం మధ్యాహ్నం ఓ 2 గంటల అనుమతి ఇవ్వమంటే ప్రభుత్వ కార్యాలయాల్లో మన అధికారులు ఒప్పుకోరు. ఇలాగే ఆ ఉపన్యాసం అక్కడ చేరిన లక్షలాది ప్రజల్నే కాక దేశం మొత్తాన్ని ఉత్తేజితం చేస్తుందనటంలో సందేహం లేదు. అదే సమయానికి తమ మనుషులే శత్రువులు వేసినట్టు ఆ జనం మీద బాంబులు వేయటంతో స్వామి సంతృప్తిగా కాగితం మడిచి పక్కనున్న ఛాంబర్లోకి వెళ్ళాడు. ప్రతిరోజు ప్రొద్దున్నే అక్కడికి వెళ్ళి రికార్డులు వినటం అతడి అలవాటు. అక్కడ అతడికి తప్ప మరొకరికి ప్రవేశం లేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడుకున్నది మైక్రోఫోన్ల ద్వారా వచ్చి అక్కడ రికార్డ్ అవుతాయి. మరుసటి రోజు ప్రొద్దున్నే అతను వింటాడు. అలా వినడంలో గంట క్రితం ప్రవల్లిక, సిబిఐ చీఫ్ మధ్య జరిగిన సంభాషణ కూడా రికార్డర్ నుంచి వచ్చింది. అవును సార్, విహారీ పరమేశ్వరంలు ఎప్పుడో కలిసిపోయారు. స్టేజి మీద పద్మాకర్ చావకుండా ఉండడానికి కారణం అదే. దినపత్రిక ఆపు చేసినట్లు పరమేశ్వరం నటించాడు. కానీ నిజానికి నగరంలో పేపర్లు మరింత ఎక్కువగా రిలీజ్ అవటానికి అతడు కొడుక్కి సాయపడుతున్నాడు. కృత్రిమమైన మంటలు అని భ్రమ కలిగించి స్వామిని నిజమైన మంటల్లోకి పంపుతున్నాడు. ఈ రకమైన అర్థం వచ్చేట్టు సాగింది ఆ సంభాషణ. వింటున్న స్వామి మొహం పైకొచ్చిన సూర్యుడి కన్నా ఎర్రగా మారింది. కోపంతో వణికిపోయాడు. పరమేశ్వరం అని దిక్కులు పికటిల్లేలా అరవబోయి అతి కష్టం మీద తమాయించుకున్నాడు. తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ ఆ గదిలోంచి బయటకొచ్చాడు. నాన్న, నేను చెప్పదలుచుకున్న ఈ కొద్ది మాటలు కాస్త తీరిక చేసుకుని విను. నిన్నెలా కలుసుకోవాలో, కలుసుకున్నా నేను చెప్పే మాట నువ్వు వినేలా ఎలా చేయాలో నాకు తోచక ఈ విధంగా క్యాసెట్ ద్వారా పంపుతున్నాను. పూర్తిగా వింటావు కదూ అని వస్తున్న మాటల్ని వింటూ రికార్డర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు పరమేశ్వరం. అతడు ఆ ప్రత్యూష సమయాన చాలా సంతృప్తిగా ఉన్నాడు. ప్రొద్దున్నే పేపరు రాలేదు, అదొక విషయం. కొడుకు నుంచి ఏ తాకిడీ లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రవల్లిక ఏ హడావిడి చేయటం లేదు. అది మరీ సంతృప్తి. ఇన్ని ఆనందాలతో అతడు ఆ భవంతిలోంచి బయటకొచ్చి అగ్నిపీఠం వైపు నడవబోతుండగా సిబిఐ చీఫ్ వదిలేసిన క్యాసెట్ వినబడింది. రామ్లాల్ని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు అతడు స్వామికి చూపించిన క్యాసెట్ అది. దాని ఆధారంగానే రామ్లాల్ని అరెస్టు చేయడానికి వచ్చాడతడు. రామ్లాల్ ఏం చెప్పాడా అన్న కుతూహలంతో దాన్ని ఆన్ చేశాడు. ఆ క్యాసెట్లో రామ్లాల్ కంఠం ఉంటుందనుకున్నాడు. కానీ తన కొడుకుది ఉంది. నాన్న, ఈ క్యాసెట్ నువ్వు వింటావో, స్వామి వింటాడో, లేక ఇద్దరు కలిసి వింటారో నాకు తెలీదు. ఇద్దరూ విన్నా పర్వాలేదు. ఒక కొడుకు తండ్రితో మాట్లాడే హక్కుని స్వామి కాదనలేడు కదా
అందుకే రామ్లాల్ మాట్లాడిన మాటలకు బదులు నా మాటలు టైప్ చేశాను. రామ్లాల్ మాటలకేముంది నాన్న, అందులో కొత్త విషయాలేముంటాయి? స్వామి తనకెలా ద్రోహం చేసింది, ఆయన్ని తను ఎంతగా నమ్మింది, చివరికి తన కాళ్ళు పోగానే ఎంతగా వంచబడినది, ఇవేగా ఉండేవి. నాన్న, మనకి విభేదాలు వచ్చిన రోజు కూడా ఇదే చెప్పాను. ఈ ప్రపంచంలో సాధారణంగా మనిషికి మనిషికి ఉన్న ఈ వ్యాపార బంధాలే ఆప్యాయత అన్నది దీనికి అంతమైంది. ఒక భర్తకి ముసలితనంలో క్యాన్సర్ వస్తే భార్య అహర్నిశలు అతడి పక్కనే ఉండి ఎందుకు సేవ చేస్తుంది? నిశ్చయంగా డబ్బు కోసం కాదు. అది నాన్న ఆప్యాయత అంటే. ఒక ఇంట్లో మగవాడు రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించటమే ధ్యేయంగా ఎందుకు పెట్టుకుంటాడు? తన భార్య పిల్లలు సుఖంగా ఉండాలని. అది నాన్న ప్రేమ అంటే. నువ్వు చెప్పిన థీరీయే కరెక్ట్ అయితే శారీరక వాంఛలు తీర్చడం కోసం ఒక వేశ్యని, శారీరక ఆరోగ్యం కోసం ఇక నర్సుని, ఇల్లు నీట్గా ఉంచడం కోసం ఒక పనికుర్రాడిని పెట్టుకోవచ్చు. కానీ మగవాడు వైవాహిక ధర్మాన్నే ఎందుకు ఆశ్రయిస్తున్నాడు? నెలకి 2-3 వేల రూపాయల ఖర్చుతో అన్ని సుఖాలు పొందగలిగే మగవాడు ఎందుకు ఈ సంసార జంజాటంలో ఇరుక్కుంటున్నాడు? నాకు తెలిసినంతలో ఒక ఇంటి కోసం. ఇక్కడ నా ఉద్దేశం హౌస్ కాదు నాన్న. హౌస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హోమ్. ఈ విషయం నీకు తెలియనిది కాదు. దీన్ని సౌలభ్యం కోసం నైతిక బంధం అంటాను. ఇదే నైతిక బంధాన్ని కొంచెం విస్తృతమైన పరిధిలో చర్చిద్దాము. పాపభీతి వల్ల, మరే విధమైన నైతిక విలువల వల్ల మనిషి కొన్ని బంధాల్ని ఏర్పరచుకున్నాడు. అవే లేకపోతే ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు. నువ్వే ఊహించు నాన్న, ఒక కిల్లి కొట్టు దగ్గరికి 3 స్నేహితులు వెళ్ళి ఓ 100 చిల్లరేమ్మంటారు. షాపు వాడు ఇస్తాడు. నువ్వు 100 నోటు ఇవ్వవు, ఇచ్చేసానంటావు. వాడేం చేయగలడు? నీ వెనక 2 ఉన్నారు. అదేగా సాక్ష్యం అంటే, అదేగా న్యాయం అంటే. నీ వెనుక ఉన్న 2లో ఒకడు బలవంతుడు అనుకో. ఆ షాపు వాడు ఏమైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఆ షాపునే నేలమట్టం చేస్తాడు. అదేగా బలం అంటే. నీ వెనుక ఉన్న 2లో రెండోవాడు పోలీస్ యూనిఫారంలో ఉన్నాడనుకో. ఆ షాపువాడు ఇంకేం మాట్లాడలేడు. అదేగా అధికారం అంటే. చూసావా నాన్న, నీ స్వామి థీరీని ఎంత చిన్న మాటల్లో చెప్పొచ్చో. ఆ రోజు మన ఇంట్లో ఇదే థీరీని తాను స్వయంగా కనుక్కున్నట్టు ఎంతో గర్వంగా చెప్పాడు స్వామి. ఇలా మోసం చేయటం ఎంత సులభమో నువ్వే ఆలోచించు. కానీ నాన్న, ఇదే వ్యవహారాన్ని ఇంకో కోణంలోంచి ఆలోచిస్తే, మధ్యాహ్నం ఎండలో సోడా తాగితే పావులా తగ్గుతుందనే భయంతో రోజంతా రాత్రంతా ఎండలో చలిలో ఒక ఇరుకు కొట్టులో కూర్చుని 100 రూపాయలు సంపాదించిన ఆ కిల్లి కొట్టువాడి నుంచి చిన్న ట్రిక్తో, మనకున్న తెలివితేటలతో, బలం ఆశ్రయంతో, అధికారం అండదండలతో ఆ 100 కొట్టేస్తే నిజంగా తృప్తి ఉందా నాన్న? ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నది అదే నాన్న. చాలామంది డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు, లాయర్లు వీరంతా తమ తమ పరిధిలో డబ్బు సంపాదిస్తూ తమని రక్షించడానికి ఒక పటిష్టమైన వ్యవస్థని నిర్మించుకొని దానికి కాపలాగా రాజకీయ నాయకుడిని పెట్టుకున్నారు. ఆ నాయకుడు వీరందరినీ తినేసే తెలివైన వాడుగా మారాడు. బలవంతుల్ని తిరిగి తన స్వార్థం కోసం కొద్ది కొద్దిగా విజృంభిస్తున్నాడు. లేకపోతే ఎప్పుడన్నా మన చరిత్రలో ఉందా నాన్న? కోరికలు తీర్చుకోవడం కోసం విమానాల్ని హైజాక్ చేయటం, విహారానికి వచ్చిన వాళ్ళందరినీ టెర్రరిస్టులు చంపటం, బస్సు ఆపి ప్రత్యర్థుల్ని గొడ్డళ్లతో నరకటం, కోర్టులని రాజకీయ నాయకులు విమర్శించటం, కేంద్రం రాష్ట్రం శత్రువుల్లా ప్రవర్తించటం, హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం ప్రభుత్వం కోట్లు కోట్లు ఖర్చు పెట్టవలసి రావటం. ఇవి ఇంతకుముందు ఉన్నాయా నాన్న? ఇదంతా ఓ గేమ్. నాకు దుఃఖం వస్తోంది. ఒక సామాన్యునిగా నేను ఈ పరిణామాన్ని చూసి దుఃఖిస్తున్నాను. గత 10 సంవత్సరాల్లో పెరిగిపోయిన టెర్రరిజం, తరిగిపోయిన నైతిక విలువలు, క్షుద్ర రాజకీయాలు, భద్రతా రాహిత్యం ఎంతగా పెరిగిపోయిందో చూసి నాకు భయం వేస్తోంది. దీనికంతటికీ కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే సమాధానం తెలివైన వాళ్ళు. అవును నాన్న, నీలాంటి వాళ్లే. ఈ ప్రపంచంలో 90% నాలాంటి సామాన్యులైతే కేవలం 10 మంది మాత్రమే నీలాంటి మేధావులు. నీలాంటి గ్రేట్ క్రిమినల్ లాయర్లని ముఖ్యమంత్రులు సన్మానం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నీలాంటి తెలివైన వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు. తమ భవిష్యత్తుని మీలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి మీరేదో చేస్తారని ఆశగా చూస్తారు సామాన్యులు. ఈ వ్యవస్థని నిర్మించింది నీలాంటి వాళ్లే. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? అడవులు నరకటం నుంచి సారా పంచడం వరకు, ప్రేక్షకుల్లో కోరిక రెచ్చగొట్టే సినిమాల నిర్మాణం నుంచి
ఫైనాన్స్ కంపెనీల మోసాల వరకు ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా తెలివైన వారు చేసే ఎక్స్‌ప్లాయిటేషనే. 10% మేధావులు 90% ప్రజల్ని చేసేది మోసమే. మర్రిచెట్టుకి వివిధ రకాలుగా ఊడలు వచ్చినట్టే ఈ నిర్మాణ సాధనంలో గూండాలు, రౌడీలు, పైరవీకారులు, చోటామంత్రులు తమ తమ పబ్బం గడుపుకోవడానికి బయలుదేరతారు. నీలాంటి వాళ్ళ అండతోనే స్వామిలాంటి కుహనా మేధావులు నియంతలై, ఉపన్యాసాలతో ముఖ్యమంత్రులై, ప్రతిపక్ష నాయకులై, ఉపన్యాసాలతో, ఊకదంపుడు తిట్లతో పరిపాలనా కాలంలో సగభాగం ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఆస్తులు పెంచుకుంటూ, యువతని నిర్వీర్యం చేస్తూ బ్రతుకుతున్నారు. మేమందరం ఆర్ద్ర నయనాలతో, ఆశతో మీలో పరివర్తన కోసం చూస్తున్నాం నాన్నా. మీలో స్వార్థ చింతన తగ్గుతుందని, మా కోసం కూడా మీరు ఆలోచిస్తారని ఎదురు చూస్తున్నాం. ఆ మార్పే గానీ మీలో రాకపోతే రాగల భవిష్యత్తులో టెర్రరిజం తప్ప మరేమీ మిగలదు. అది నీకూ తెలుసు. నిజంగా చెప్పు నాన్నా, ఇవన్నీ మీరు ఆలోచించటం లేదు? నీలోనూ ఘర్షణ మొదలవలేదు? ఛీ! ఏమిటి దేశం, ఏమిటి మన భవిష్యత్తు అన్న ఆలోచన కలగటం లేదు? ఈ పోరాటం నీకు నాకు మధ్యగానే, నాకు రామ్లాల్కి మధ్యగానే కాదు, స్వామికి సూర్యారావుకి మధ్య కూడా కాదు. మోసపోవటం కూడా తన జీవితంలో ఒక భాగమని ఇప్పటివరకు నమ్ముతూ వచ్చిన సామాన్యుడు కరిమింగిన వెలగపండు లాంటి వ్యవస్థ మీద విసుగు చెంది చేస్తున్న తిరుగుబాటు. అగ్ని ప్రక్షాళనం కాదు నాన్న కావలసింది, రాజకీయ, మానసిక, సామాజిక మార్పులతో నిండిన వ్యవస్థ ప్రక్షాళనం. నా ఈ అర్థింపు నీ ఆత్మవంచన సమర్థింపుల్ని బ్రద్దలు కొట్టి నీ మనసు వరకు చేరితే మంచిదే. లేకపోతే అనర్థమైన మర్దింపు తప్పదు. ఆలోచించు. నా తండ్రిగా కాదు, ఈ దేశపు మేధావిగా ఆలోచించు. టేప్ రికార్డర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. పరమేశ్వరం అలానే నిల్చుండిపోయాడు. కొన్ని గంటల క్రితం తన కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని తన వాదన వినిపించాలనుకున్నాడు. ఆ పనినే తన కొడుకు మరింత తెలివిగా చేశాడు, మరింత కన్విన్సింగ్గా చేశాడు. నేను సామాన్యుణ్ణి అన్నాడు అతడు. కాదు, అతడు తనకన్నా తెలివైనవాడు. తనలో ఉన్న ఘర్షణని కూడా కనిపెట్టగలిగినంత తెలివైనవాడు. నిజం చెడువైపు నిలిచిన ప్రతి వాడిలోనూ ఎంత ఆత్మవంచన చేసుకున్నా ఈ ఘర్షణ తప్పదేమో. అయితే దేని దారి దానిదే అని బ్రతికేస్తూ ఉంటాడు. తను అంతేనా? ఏమో, కాలమే నిర్ణయించాలి. కానీ దానికి ఎంతో కాలం అవసరం లేకపోయింది. రాబోయే ఘడియకాలమే అతడి భవిష్యత్తుని నిర్ణయించింది. ప్రవళికకి క్షణక్షణానికి అసహనం ఎక్కువవుతోంది. విహారీ జాడలేదు. ఇదంతా చూడటానికి తాను కేవలం ఒక ప్రేక్షకురాలిగా మిగిలిపోతుందా అనుకుంటుండగా సునాదమాల ఆమె దగ్గరికి వచ్చింది. పక్కనే విష్ణు ఉన్నాడు. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు అని అడిగింది. మా స్కూలు వాళ్ళు, ఇంకా చాలా స్కూలు వాళ్ళు, జవాబిచ్చాడు విష్ణు. ఆమె ఏదో అనబోతూ ఉండగా జనంలో ఒక్కసారిగా కలకలం వినిపించడంతో తల తిప్పి చూసింది. ముఖద్వారం నుంచి స్వామి బయటకు వస్తున్నాడు. పట్టు పీతాంబరం ధరించి చేతిమీదుగా వస్త్రాన్ని భుజంపైకి వేసుకున్నాడు. నుదుటి మీద నాగుపాము తల ఆకారంలో బొట్టు మెరుస్తోంది. అతడు హుందాగా నడుస్తుంటే వెనుక భక్తదళం వస్తోంది. ఎదురుగా ఆకాశంలో ఎర్రటి సూర్యుడు. అతడి మొహం ఆ వెలుగులో అంతకన్నా ఎర్రగా ఉంది. ఏదో తెలియని కోపం అతడి మొహంలో తాండవం చేస్తోంది. దాన్ని అణుచుకుంటున్న కొద్దీ ఆ మొహం మరింత ఎర్రబారినట్టు తోస్తోంది. భక్తులు మరింత బిగ్గరగా జయ జయధ్వానాలు చేస్తున్నారు. అంతలో వేదిక దగ్గర పరమేశ్వరం కనిపించాడు. అతడు చెయ్యెత్తగానే కలకలం తగ్గింది. అక్కడ చేరిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి పరమేశ్వరం అన్నాడు, ఈరోజు ఎంతో సుదినం. అనంతానంద స్వామి తన మనసుల్లో భావాల్ని బయటపెడతారు. సహనం, నిస్వార్థం, భక్తి, తోటి మతస్థుల పట్ల ప్రేమ, ఈ ఆదర్శాలతో మనం ఎలా మోసగింపబడుతున్నామో ఆయన చెబుతారు. మన ఐక్యత కోసం ఎన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన ప్రార్థన వల్ల పొందిన సారాన్ని మన ముందు ఉంచుతారు. మన కోసం, మన జాతి కోసం, మన మతం కోసం తన జీవితకాలాన్ని వెచ్చించిన మహానుభావుడు ఆయన. దారిద్ర్యంతో, రాజకీయ కుటిలత్వంతో, మనకు తెలియకుండానే వేరే మతస్థులు మనకు చేస్తున్న అన్యాయాలతో చాప క్రింద నీరులా పాక్కుంటూ వస్తున్న ప్రమాదాల గురించి ఆయన వివరిస్తారు. అక్కడ సూది పడితే వినబడేటంత నిశ్శబ్దం. కన్నులు మూసుకుంటే అసలు అక్కడ అంతమంది జనం ఉన్నారా అనే అనుమానం వచ్చేటంత నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలోంచి తిరిగి పరమేశ్వరం కంఠం వినిపించింది. ఉపన్యాసం అయిన తర్వాత మన మతోద్ధరణ కోసం స్వామి అగ్నిప్రవేశం చేస్తారు. పునీతులై తిరిగి వస్తే ఆయన మహాపురుషులవుతారు.
మన మతోద్ధారణ భగవంతునికి ఇష్టం లేకపోతే స్వామిని ఆయన తనలో కలిపేసుకుంటారు. నిర్ణయం భగవంతుడిదే. మన కోసం స్వామి ఈ ప్రమాదాన్ని చేపడుతున్నారు. సముద్ర కెరటం తెగినట్టు, పర్వతం విరిగినట్టు అక్కడ ఒక్కసారిగా శబ్దం ప్రచండమైంది. కల్లోలం మిన్నుముట్టింది. పరమేశ్వరం వేదిక దిగి స్వామి దగ్గరకొచ్చాడు. స్వామి తీక్షణంగా అతడి వైపు చూశాడు. కంఠం కర్కశంగా పలికింది. బాగా నటిస్తున్నావు పరమేశ్వరం, అద్భుతంగా నటిస్తున్నావు. పరమేశ్వరం దెబ్బతిన్నట్టు అయోమయంగా చూశాడు. స్వామి వెంటనే సర్దుకున్నాడు. మరేమీ మాట్లాడలేదు. వేదిక వైపు నడిచాడు. పరమేశ్వరం అతని వెనకే నడుస్తూ, ఏం జరిగింది స్వామి అన్నాడు కంగారుగా. స్వామి అతడికి సమాధానం చెప్పకుండా చూశాడు. అతడి కళ్ళు నిప్పులు చెలరేగుతున్నాయి. పరమేశ్వరం తిరిగి అదే ప్రశ్న అడిగాడు. స్వామి అదే కటువైన స్వరంతో, నాకన్నీ తెలిసిపోయాయి. నువ్వు నీ కొడుకు ఏకమైన సంగతి, నన్ను ఈరోజు సజీవ దహనం చేయడానికి ఏర్పాటు చేసిన అగ్నిగుండం సంగతి అంటూ చెబుతున్నాడు. ఇంతమంది ప్రజలు ఇక్కడ లేకపోతే నిన్ను నిలువున చంపేసేవాడిని అన్న అర్థం వచ్చేలా. పరమేశ్వరం దిగ్భ్రమ చెందాడు. మీరు పొరపాటు పడుతున్నారు అన్నాడు. నీ కొడుకు ఇన్ని తెలివితేటలున్నాయంటే నమ్మను నేను. నిశ్చయంగా ఇదంతా నీ తెలివే. రామ్లాల్ని బ్రేక్ చేయటంలోనూ, సూర్యారావుని నా నుంచి చీల్చడంలోనూ. పరమేశ్వరానికి దుఃఖం వచ్చింది, నవ్వు వచ్చింది. గెలిచాడు. తన మీద తన కొడుకు గెలిచాడు. అతడన్న మాటల్ని స్వయంగా నిరూపించి చూపించాడు. నాన్న, మనది ఆప్యాయతలు దట్టంగా అల్లుకున్న పొదరిల్లు. అది వ్యాపార బంధాలతో వేసిన లక్క ఇల్లు. అక్కడ పునాది అపనమ్మకం, మన పునాది నమ్మకం. మన పునాది నమ్మకం, ప్రేమ అన్న కొడుకు మాటలు గుర్తొచ్చాయి. అయినా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. సూర్యారావులా అతడు నమ్మకద్రోహి కాడు. రామ్లాల్ లాగా చప్పున ఆవేశంతో నిర్ణయం తీసుకునేవాడు కాదు. జ్ఞానం ఉన్నవాడు. పొరపాటున జ్ఞానాన్ని స్వార్థం వైపు మళ్లించినవాడు. స్వామి, ఈ క్షణం మీరు ఆవేశంతో యుక్తాయుక్తాలు మర్చిపోయారు. ఎవరో మీ మనసు విరిచేశారు అన్నాడు. 5 నిమిషాల క్రితమే నాకు నిజానిజాలు తెలిసాయి. ప్రవల్లిక చీఫ్తో చెప్పిందంతా విన్నాను. లక్షలాది ప్రజలు మీకోసం వేచి చూస్తున్నారు. మనం తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. మన మధ్య అపోహలు కలుగజేయడానికి ప్రవల్లిక ఆడిన నాటకం స్వామి ఇది. ఆ మాటలు నమ్మకండి. అంతేనంటావా? మీరే ప్రమాణం చేయమంటే అది చేస్తాను. మాటల వరకైతే నమ్మను, కానీ మాటలకు తోడుగా రుజువులు దొరికితే నమ్మక తప్పదుగా. ఏ రుజువులు దొరికాయి మీకు? పేపర్ వ్యాన్ని నాశనం చేసినట్టు నటించి నీ కొడుక్కి నువ్వే పేపర్లు ఇచ్చిన సంగతి. టెన్షన్ పోయినట్టు పరమేశ్వరం నవ్వాడు. అదే నిజమైతే ఈ పాటికి నగరం అంతా అట్టుడికిపోయేది. ఇంతమంది జనం వచ్చేవారు కాదు స్వామి. ఇప్పటికే ఆలస్యమైంది. వేదికనెక్కండి. స్వామి మెట్లు ఎక్కుతూ చివరి మెట్టు మీద ఆగాడు. మొహం వెనక్కి తిప్పకుండానే అన్నాడు. నువ్వు చెప్పిందంతా నిజమైతే అంతకన్నా కావలసిందేమీ లేదు పరమేశ్వరం. కానీ ఇదే అవకాశంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయకు. నువ్వన్నట్టే నేను వచ్చాక మాట్లాడుకుందాం. ఈ లోపులో మన మనుషులు నిన్ను గమనిస్తూ ఉంటారన్న సంగతి కూడా మర్చిపోకు అంటూ వెళ్ళాడు. పరమేశ్వరం ప్రతిమలా నిల్చుండిపోయాడు. కెరటం తర్వాత కెరటం వచ్చి తీరాన్ని కొట్టినట్టు కొడుకు మాటలు జ్ఞాపికలై వచ్చి మెదడుని కొడుతున్నాయి. తన రహస్యాలు బయటపడతాయన్న అనుమానం రాగానే ఈరోజు ఒక తమ్ముణ్ణి చంపడానికి మరొకరిని పంపుతాడు. హిస్టరీ రిపీట్స్ నాన్న. అతడు అచేతనుడై ఉండగానే స్వామి ఉపన్యాసం మొదలైంది. తను తయారు చేసిన ఆ ఉపన్యాసాన్నే అతడు స్వామి నోటి వెంట వినసాగాడు. ప్రవల్లిక ఏం చేయాలో తోచినట్టు చూస్తోంది. స్వామి ఉపన్యాసాన్ని జనం మంత్రముగ్ధులై వింటున్నారు. ప్రతి శ్రోత మనసుని దూసుకుపోతోంది అతడి ఉపన్యాసం. ముందు కల్కి గురించి చెప్పాడు. మతరక్షణ కోసం కల్కి ఎలా ఉద్భవిస్తాడో చెప్పాడు. దేవుడి 10వ అవతారమైన అతడు హిందూ దేశాన్ని ఎలా రక్షిస్తాడో చెప్పాడు. ఎక్కడ తనే కల్కినని చెప్పలేదు. కానీ జనం ఆవేశంతో ఊగిపోతున్నారు. స్వామి, నువ్వే కల్కివి అన్న భావం వాళ్ళ మనస్సు చెలయి కట్టదాటుతోంది. దూరంగా అగ్ని మరింత ప్రజ్వలంగా మండుతోంది. అందులోంచి పునీతుడే వస్తే చాలు. స్వామి ఏం చెప్తే అది వేదంగా భావించడానికి లక్షలాది జనం సిద్ధంగా ఉన్నారు. ప్రవల్లిక నిస్సహాయంగా చూస్తోంది. పరిస్థితి చేజారిపోతున్నట్టు తోస్తోంది. వేదిక వైపు వెళుతూ స్వామి, పరమేశ్వరం ఏం మాట్లాడుకున్నారో తెలియలేదు. తను భావించినట్టు వారి మధ్య కత్తులు దూసుకునేటంత విభేదాలు రాలేదని తోస్తోంది. ఎప్పుడూ లేనిది ఆమెకు కళ్ళనీళ్లు తిరిగాయి. స్వామి ఉపన్యాసం 2వ అంకంలోకి ప్రవేశించింది.
మన దేశంలో మనకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు. సిబిఐ చీఫ్కి కూడా ఏం చేయాలో తోచనంత పకడ్బందీగా ఉంది ఆ ఉపన్యాసం. ప్రతి మాట నిజం అనిపించేలా ఉంది. చివరికి అక్కడున్న పోలీసుల్లో అధిక సంఖ్యాకులైన ఒక మతస్థులు కూడా ఉత్తేజితులై వింటున్నారు. ఈ క్యాసెట్ దేశంలోకి వెళితే పరిస్థితి ఏమవుతుందో ఊహించడానికే భయంగా ఉంది. అన్నీ వాస్తవాలే, కానీ కాస్త విశేషణాలు కలుపబడ్డాయి. అరే, మతస్థులెవరినీ తిట్టడం లేదు. మన దౌర్భాగ్యం, మన దురదృష్టం లాంటి పదాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ స్వామి మాటల్లో ఏదో హిప్నాటిక్ పవర్ ఉంది. జోన్స్, హిట్లర్ ఈ సంతతికి మాత్రమే ఉన్న పవర్ అది. ఇక అతడిని ఎవరూ ఆపలేరు. అసెంబ్లీలని, పార్లమెంటుని ధ్వంసం చేసి అతడు నియంత అవటం ఖాయం. జనం ఆవేశంతో ఊగిపోతున్నారు. అంకురమే ఇంత బలంగా ఉంటే కొద్ది రోజుల్లో ఇది మహావృక్షం కాకుండా ఎవరాపగలరు? 2 బాంబులు చాలు, 2 దేవాలయాల విధ్వంసం చాలు, 2 గుంపుల మీద దాడి చాలు. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. వాటి మధ్య నుంచి స్వామి లేస్తాడు. తనే కలికినంటాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. ఆ తర్వాత మార్షల్గా సైనిక శాసనం, అగ్రరాజ్యపు ఆధిపత్యం. భారతదేశపు చరిత్రలో అతి హేయమైన భవిష్యత్తు. ఎలా దీన్ని ఆపడం? ఆమె కళ్ళు మూసుకుంది. ఆమెకెందుకో కృష్ణుడి జననం గుర్తొచ్చింది. దానికి అర్థం లేదు. ప్రవక్త మొహమ్మద్ జననం జ్ఞాపకం వచ్చింది. అర్థం లేని భావాల అపురూప సమ్మేళనం. తన తండ్రి నిస్సహాయ మరణం గుర్తువచ్చింది. ప్రస్తుతం తన స్థితి అలాంటి నిస్సహాయతే. తన కళ్ళ ముందే స్వామి గెలుస్తున్నాడు. తనని చూసి నవ్వుతున్నాడు. అదే సమయానికి ఆకాశంలో చిన్న నక్షత్రం కనిపించింది. అది తనకే కనిపిస్తోంది. మైకులో వస్తున్న స్వామి కంఠాన్ని అధిగమించి దాని హోరు తనకి వినిపిస్తుంది. ఏమిటది? క్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో కనిపించిన నక్షత్రమా? ఇది భ్రమ, నిజమా? చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి తన మతి భ్రమిస్తోందా? ఆమె కళ్ళు తెరవాలనుకుంది. కానీ తెరిచే ఉన్నట్టు గమనించింది. అది నక్షత్రం కాదు, కానీ గొర్రెల కాపర్ల కన్నా ఎక్కువగా ఉత్తేజాన్ని పొందింది. మబ్బుల్ని చీల్చుకుంటూ వస్తోంది. ఆకాశంలో చిన్న చుక్క. ఎవరూ గమనించడం లేదు దాన్ని. ఆమె నిశితమైన దృష్టికే గోచరమవుతోంది అది. మరింత దగ్గరకొచ్చాక దాని ఆకారం తెలిసింది. గాలిని చీల్చుకుంటూ వస్తోంది. హెలికాప్టర్. ధ్వనిని బట్టి దాన్ని గురించిన రెండో మనిషి సిబిఐ చీఫ్ తలెత్తి చూశాడు. అప్పటికే అది దగ్గరికి వచ్చేసింది. దానిలోంచి కరపత్రాలు జల్లినట్టు కాగితాలు పడుతున్నాయి. అప్పటికి జనం కూడా దాన్ని గమనించారు. దాని గాలి వేగానికి అంత లావు పేపర్లు దూదిపింజల్లా చెల్లాచెదురై క్రిందనున్న జనం మీదికి సముద్రం మీద కురుస్తున్న వర్షపు చినుకుల్లా రాలుతున్నాయి. ఉద్వేగంగా ఉపన్యాసం చెబుతున్న స్వామి దృష్టి అప్పుడు పడింది దానిమీద. ఆనకట్ట అడ్డుపడినట్టు వాక్ప్రవాహం ఆగిపోయింది. అంతలో ఒక న్యూస్ పేపర్ గాలిలో వచ్చి అతడి కాళ్ళ ముందు పడింది. మతోన్మాది అనంతానంద స్వామి అసలు రంగు. తాటికాయంత అక్షరాలతో మొదటి పేజీలో హెడ్లైన్ నల్లగా వికృతంగా తనని పరిహసిస్తున్నట్టు కనిపించింది. అతడు నెమ్మదిగా తలెత్తాడు. పరమేశ్వరం వైపు చూశాడు. ఆ కళ్ళల్లో కోపం కన్నా అతీతమైనదేదో ఉంది. కాటువేయబోయే ముందు పాము అలాగే చూస్తుంది. నిశ్శబ్దంలోనే అతడి ఆలోచనలు ఒక రూపుదిద్దుకున్నాయి. ప్రజలింకా అయోమయం నుంచి తేరుకోలేదు. అంతా గొడవగా ఉంది. పరమేశ్వరం ఈ లోపల వేదిక దగ్గరగా వచ్చాడు. అతడిని చూస్తూ, స్వామి, రుజువులతో సహా దొరికిపోయావు పరమేశ్వరం. స్వామి ద్రోహి అన్నాడు. వ్యాను నాశనమైనట్టు అబద్ధం చెప్పావని తెలుసు. పైగా రుజువులు దొరికే వరకు ఏ మాట నమ్మకూడదని అబద్ధం చెప్తావా? ఈ మోసాన్ని ఎంత దూరం తీసుకువెళ్దామనుకున్నావు? స్వామి, ఆవేశపడకండి. నేను ఇదంతా ఊహించలేదు. ఈ పేపర్ తాకిడిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించేందుకు కాస్త టైం ఇవ్వండి. అసలే ప్రజల్లో ఉద్రేకం పెరుగుతోంది. ప్రజల తాకిడి ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. ఆ రోజు ప్రవల్లిక నా ఆసనం క్రింద ఆయుధాలున్నాయని వారెంట్తో వచ్చినప్పుడు భక్తుల నుంచి ఎలా తప్పించావో ఇప్పుడు అలాగే తప్పించబోతున్నావు. ఈ నేరమంతా నీ మీద వేసుకుని అంటూ నవ్వాడు. పరమేశ్వరం గతుక్కుమని, అలా చేస్తే పోలీసులు వెంటనే అరెస్టు చేస్తారు స్వామి అన్నాడు. చెయ్యని. కొద్ది రోజుల్లో ఎలాగూ నేను రారాజునవుతాను, నిన్ను విడిపిస్తాను అంటూ మళ్ళీ నవ్వాడు. కానీ అతడి మాట పూర్తి కాలేదు. అంటే నన్ను రారాజును చేసేందుకు వేసిన పథకం మీద నీకే నమ్మకం లేదన్నమాట. పరమేశ్వరం, నీ ఒక్కడికే తెలివితేటలున్నాయనుకోకు. మైకు దగ్గరికి రా. నువ్వు చేసింది, చేయబోతున్నది కూడా నాకు తెలుసు. ఆ అగ్నిజ్వాలల్లో నన్ను సజీవ దహనం చేయబోతున్నావని కూడా తెలుసు. విషయం అంతవరకు వస్తే నేను మనిషిని కాదు, రాక్షసుడిని.
ఒక్కసారి అటు చూడు, దాదాపు 100 తుపాకులు గురిపెట్టబడి ఉన్నాయి. అయినా నిన్ను క్షమిస్తాను. కావాలంటే నీ కొడుకుని కూడా క్షమిస్తాను. ఈ విషమ పరిస్థితి నుంచి తప్పించు. ఇది అర్థింపు కాదు, బెదిరింపు. పరమేశ్వరం చుట్టూ చూశాడు. పోలీసు వేషాల్లో ఉన్న సగం మంది స్వామి మనుషులే. వెనుక భక్తుల మీద బాంబులు పడినప్పుడు జరగబోయే అల్లర్లలో వేరే మతానికి చెందిన పోలీసులు భక్తుల మీద నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జి చేసి కాల్పులు జరిపారంటూ చేయబోయే అభియోగానికి నిదర్శనంగా పోలీసులకి ఆ రకమైన వేషాలు వేసి ఉంచారు. అది కూడా తన పథకమే. తనేం చేయాలి అని పరమేశ్వరం ఆలోచిస్తూ ఉండగా స్వామి కంఠం వినిపించింది. కొంతకాలం పాటు ఈ నేరం నీ మీద వేసుకుని నువ్వు నీ కొడుకు కలిసి ఆడిన నాటకానికి ప్రాయశ్చితం చేసుకుంటావో, మరికొద్ది క్షణాల్లో జరగబోయే అల్లర్లలో మూడో కంటికి తెలియకుండా మరణిస్తావో ఆలోచించుకో పరమేశ్వరం. పరమేశ్వరం ఒక నిర్ణయానికి వచ్చినట్టు వేదికనెక్కాడు. హెలికాప్టర్ తన పని పూర్తి చేసినట్టు దూరంగా వెళ్ళిపోయింది. జనం పేపర్లు చదువుతూనే ఉన్నారు. కానీ అదంతా ఎవరో ప్రత్యర్థి వర్గం చేసిన పనిగా భావిస్తున్నారు. అంతే తప్ప స్వామి మీద అనుకున్నంతగా ఒత్తిడి, అలజడి రాలేదు. యుద్ధంలో ఒక సైనికాధికారి వ్యూహం వేస్తాడు, తన ట్రూపుని ఆ విధంగా నడిపిస్తాడు. తీరా అంతా చేశాక ప్రత్యర్థి అనుకున్న చోట లేకపోవచ్చు, లేదా మరింత తెలివితో పక్క నుంచి దెబ్బతీయచ్చు. అంతా చేస్తే అక్కడేమీ దొరక్కపోవచ్చు. ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. జనం డిస్టర్బ్ అయిన మాట నిజమే, కానీ అది సరిపోదు. తమ వార్తల ద్వారా జనంలో చైతన్యం తీసుకురాగలిగే శక్తిని దినపత్రికలు ఎప్పుడో కోల్పోయాయి. ఇంకా ఏదో కావాలి. సునాదమాల ప్రవళిక వైపు చూసింది. విష్ణు కూడా ఆమె అనుమతి కోసం చూశాడు. అప్పుడే కాదు అన్నట్టు ప్రవళిక తల అడ్డంగా ఊపింది. అంతలో పరమేశ్వరం కంఠం వినిపించింది మైకులో. నేనిలా మధ్యలో స్టేజి ఎక్కటం మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. నేను స్వామి అనంగు శిష్యుడిని. మీ ముందు ఆకాశంలోంచి జారిన పేపర్ల విషయమై వివరణ ఇవ్వడానికి మీ ముందుకొచ్చాను. స్వామి పెదవుల మీద సంతృప్తిగా నవ్వు కదిలింది. పరమేశ్వరం కొనసాగించాడు. తెలివైన వాళ్ళు 2 రకాలు. దాన్ని అమ్ముకునేవాళ్ళు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు. మనిషి శారీరకంగా గాయపడి ఆర్థికంగా నష్టపోయినా, మానసికంగా దెబ్బతిన్నా తట్టుకోగలడేమో గాని అతడి ఈగో దెబ్బతింటే మాత్రం తలక్రిందులవుతాడు. అప్పుడే అతడికి ఆత్మాభిమానం గుర్తుకొస్తుంది. నాకిప్పుడు అదే గుర్తుకొస్తుంది. అవును, నేను ఈ దేశపు మేధావిని, స్వార్థానికి అమ్ముడుపోయిన వాణ్ణి, ఇప్పుడిప్పుడే మేలుకొంటున్న వాడిని. స్వామి పెదవుల మీద నవ్వు మాయమైంది. మొహం చిట్లించి చూశాడు. ప్రవళిక కూడా స్తబ్దురాలే. అతడేం చెప్పబోతున్నాడా అని చూస్తోంది. ఆ పేపర్లో వ్రాసినదంతా నిజమే. అందులో నాకు భాగం ఉంది. స్వామిని మతతత్వాన్ని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించమని సలహా ఇచ్చింది నేనే. పేరుకున్న నిశ్శబ్దంలో అతడి మాటలు బాంబుల్లా పేలాయి. ఒక్కసారిగా జనంలో గోల బయలుదేరింది. స్వామి కంగారు పడ్డాడు. కానీ క్షణంసేపే వెంటనే సర్దుకొని తన వాళ్ళ వైపు చూశాడు. అతడు సైగ చేసే లోపల అతని వెనక ఏదో గుచ్చుకుంది. తల తిప్పి చూస్తే ప్రవళిక చాలా స్నేహపురస్సరంగా నిలబడ్డట్టు నిలబడింది. కానీ తన డొక్కలో గుచ్చుకున్నదేమిటో అతడికి తెలుసు. తన సైగల్ని ఆపే ఆయుధం. ఈ లోపల పరమేశ్వరం కొనసాగించాడు. నా దుష్ట ఆలోచనలకి స్వామికి ఇంతకాలం సాయపడినందుకు నాకు నేనే శిక్ష వేసుకోవాలనుకున్నాను. ఆ అగ్నిప్రవేశం నేనే చేస్తాను. తన జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నట్టు అతను అన్నాడు. ప్రజలు స్తబ్దులే వింటున్నారు. కలకలం తగ్గి ఉత్సుకత పెరిగింది. నేను చేసిన పాపానికి దేవుడు నన్ను క్షమిస్తే అగ్నిలో ప్రక్షాళన జరిగి బయటికి వస్తాను, లేకపోతే అందులోనే మాడి మసి అవుతాను అంటూ వేదిక దిగి అగ్నిగుండం వైపు నడుస్తూ స్వామి దగ్గర ఆగాడు. నన్నే నమ్మలేదుగా స్వామి, ఇప్పుడు చూడు అన్నట్టుంది ఆ చూపు. స్వామి నిర్రుతుడయ్యాడు. అతడు ఊహించని మలుపు అది. ఈ లోపల పరమేశ్వరం అక్కడి నుంచి కదిలి అగ్నిలో ప్రవేశించాడు. జనం దిగ్భ్రమతో చూస్తున్నాడు. మంటల మధ్య అతను చేతులు జోడించి జనానికి కనబడుతున్నాడు. ఉన్నట్టుండి జనంలో ఎవరో హరహర శంభో అని అరిచారు. అంతే, వెల్లెవుల భక్తిధ్వానాలు మిన్నుముట్టాయి. జనాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. నిమిషం తర్వాత మంటల్లోంచి అతడు బయటకు వచ్చాడు. స్వామికి మాత్రమే వినబడేటట్టు తెగే వరకు లాగావు స్వామి, అనుభవించు అన్నాడు. మధ్యలో ఎంత కృత్రిమమైన గాలి ఉన్నా చుట్టూ ఉన్న వేడికి అతడి శరీరం అక్కడక్కడా కాలింది. స్వామిలాగా అతడు ముందు మంటల కోసం ప్రిపేర్ అవ్వకపోవటం వల్ల జరిగిన ప్రమాదం అది. అయితే తనకు ఆ మాత్రం శిక్ష పడాలనుకున్నాడు.
పొగ వల్ల, గాయాల వల్ల స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది. తూలుకుంటూ మైక్ దగ్గరకు వెళ్ళాడు. దేవుడు నన్ను క్షమించాడు. ఒక ద్రోహికి సాయపడినందుకు దేవుడు కొద్ది శిక్షతో వదిలేశాడు. ప్రజలారా, ఇప్పుడిక మీ వంతు. అసలు ద్రోహిని ఎలా శిక్షిస్తారో మీ ఇష్టం అంటూ క్రిందికి జారిపోయాడు. జరుగుతున్నదంతా చూస్తూ స్వామి ఆవేశంతో కదిలిపోతున్నాడు. కళ్ల ముందే పరిస్థితులు తనని నిస్సహాయంగా కట్టిపడేయటం సహించలేకపోతున్నాడు. ప్రవల్లిక చేతిలో ఆయుధాన్ని కూడా లెక్క చేయకుండా తన వాళ్ళకి సైగ చేయబోయాడు. ప్రవల్లిక కూడా పరిస్థితి గమనిస్తూనే ఉంది. మందు దట్టంగా కూరి చిన్న మంట తగిలితే పేలటానికి సిద్ధంగా ఉంటున్నది అక్కడి వాతావరణం. ఏదో చేయాలి, కానీ ఏం చేయాలి అని తోచక జనం సందిగ్ధంతో ఉన్నట్టు తోచింది. అప్పుడు చూసింది ఆమె విష్ణు వైపు. అప్పటి వరకు ఆమె అనుమతి కోసమే చూస్తున్నట్టు నిలబడ్డ విష్ణు వంగి రాయి తీశాడు. ఆమె తల ఊపింది. నేను పాడితే మా స్నేహితులందరినీ వదిలేస్తారా అంకుల్ అని అయోమయంగా అడుగుతున్న వినీల్ని, సారే జహాసే అచ్చా హిందుస్తా హమారా అని పాడుతున్న వాడిని నిర్దాక్షిణ్యంగా కాల్చేసిన స్వామి అసలు రూపం విష్ణు ముందు కదిలింది. జనంలోంచి ఒక్క అడుగు ముందుకొచ్చి గురి చూసి రాయి విసిరాడు. అంతే, అది ప్రారంభం. దాదాపు 500-600 మంది కుర్రాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు ప్రవాహంలా కదిలి వచ్చారు. ఈ దేశపు మాతృమౌఢ్యాన్ని, అరాచకత్వాన్ని, స్వార్థాన్ని ఎదుర్కొనే ఏకైక శక్తిలా ఉంది ఆ దృశ్యం. అంతమంది చిన్నపిల్లలు అంతా కదిలి వస్తుంటే చిన్న చిన్న చీమలు ఒక పెద్ద స్తంభాన్ని పడగొట్టడానికి ఏకమై వచ్చినట్టు ఉంది. భవిష్యత్తు మీద చిన్న ఆశ. మేమున్నాం, మీరు భయపడకండి. రాబోయే తరంలో ప్రస్తుతం మీకు పరిష్కారం కాని సమస్యల్ని మేమే పరిష్కరిస్తాం అని ఆ బాల సైన్యం యుద్ధభూమికి తరలి వచ్చినట్టుంది. అది ఆఖరి పోరాటం కాదు, అవాంఛనీయం మీద ప్రథమ పోరాటం. అందులో కొంతమంది వినీల్ మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన కుర్రవాళ్ళు. ఎన్నాళ్ళ నుంచి తమ కసిని మనసులో దాచుకున్నారో, ఎన్ని రోజుల నుంచి ఈ రోజు కోసం ఎదురు చూశారో, ఈ రోజు విజృంభించారో. తమని విడిచిపోయిన స్నేహితుడి ఆత్మశాంతికే జల్లుతున్న పూలలా ఉన్నాయి ఆ రాళ్ళు. జల్లులా వచ్చి పడుతున్నాయి స్వామి మీద. అతడి నేరాన్ని కోర్టులో నిరూపించాలంటే ఎన్ని సాక్ష్యాలు కావలసి వచ్చినో, ఎన్ని చట్టాలు వెతకవచ్చునో గానీ ఇప్పుడు అదేమీ లేదు. అది మార్షల్ కోర్ట్. అక్కడున్నది భావి భారత పౌరులు. హిందుస్థాన్ని నిజంగా సారే జహాసే అచ్చా చేయాలనుకుంటున్న వాళ్ళు. వాళ్ళకి ఏ సాక్ష్యమో ఏ చట్టమో అవసరం లేదు. ఈ హడావిడిలో అనుచరులకు ఏం చేయాలో తోచలేదు. స్వామి శరీరం రక్తసిక్తమవుతోంది. వెనక నుంచి బాంబులు విసరటం మొదలుపెట్టారు. సిబిఐ చీఫ్, పోలీస్ అధికారులు అంతా పరిగెత్తారు. వెనుక బాంబులు పేలటంతో జనం కంగారు పడ్డారు. ఈ హడావిడిలో స్వామికి కాస్త టైం దొరికింది. జనం దృష్టి వెనక నుంచి జరుగుతున్న విస్ఫోటనం వైపు మళ్ళగానే మంటల దిశగా పరిగెత్తాడు. చుట్టూ జనం, ఎటూ దారి లేదు. ఆ మంటల మధ్య కృత్రిమ జ్వాలలున్నాయని అతడికి తెలుసు. క్రింద నుంచి వారి ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది, అదొకటే మార్గం అని అటు వెళ్ళాడు. మంటల మధ్యకి చేరుకుని క్రింద నిప్పుల్లా కనబడుతున్న రెడ్ బ్రిక్స్ని కాళ్ళతో తొలగించాడు. క్రింద ట్రాప్ డోర్ కనబడింది. వంగి దాన్ని తీసుకుని క్రిందకి దిగాడు. అక్కడి నుంచే రెడ్ ఫ్లేమ్స్ సందుల గుండా పైకి వచ్చేది. వాటిని పంపే అనుచరులు ఏమయ్యారా అనుకుంటూ మెట్లు దిగాడు. జనం భ్రమలోంచి కోలుకోకముందే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అండర్ గ్రౌండ్లోంచి భవంతిలోకి దారి ఉంది. దాని గుండా భవంతిలోకి వెళ్ళాడు. వెనుక ద్వారం గుండా బయటకు వచ్చాడు. అటువైపు జనం గోల వినిపిస్తోంది. ఇటు నిర్మానుషంగా ఉంది. దూరంగా వాహనం ఉంది. దాని దగ్గరికి పరిగెత్తి డోరు తీయబోతూ చప్పున ఆగిపోయాడు. వాహనానికి అటువైపు తలుపు దగ్గర విహారీ నిలబడి ఉన్నాడు. స్వామిని చూసి నవ్వుతూ హలో అన్నాడు. స్వామి అగ్నిప్రవేశం గావించడం ప్రవల్లిక చూసింది. మంటల్లో ఏదో మోసం ఉందని తెలుసు గాని ట్రాప్ డోర్ ఉంటుందని ఊహించలేదు. అప్పటికే రాళ్ల దెబ్బ తిన్న స్వామి మంటల్లో పడిపోయాడనుకుంది. ఆమె దృష్టి పరమేశ్వరం మీద పడింది. అతడికి చెయ్యి అందిస్తూ, చివరి నిమిషంలో అప్రూవర్గా మారినందుకు థ్యాంక్స్. మీరు స్వయంగా దూకిన ఈ మంటల మెలో డ్రామా లేకపోతే జనం పేపర్లు చదివినా, మీరే స్వయంగా చెప్పినా నమ్మేవారు కాదు. చివరి క్షణంలో మా వైపుకి వచ్చి చాలా సాయం చేశారు. ఇదంతా కొడుకు మీద ప్రేమ లేక స్వామితో వచ్చిన కొత్త వైరమా అంది. చచ్చిన పాముని ఇంకా చంపకు. స్వామి తప్పించుకున్నాడు, ఆ సంగతి చూడు. ప్రవళిక అలర్ట్ అయింది. అంటే అంటే అంది. మంటల మధ్య నుంచి భవంతిలోకి ట్రాప్ డోరు ఉంది. ఆమె ఆలస్యం చేయలేదు. భవంతిలోకి పరిగెత్తింది. అదే సమయానికి విహారికి అనంతానంద స్వామికి మధ్య సంభాషణ జరుగుతోంది.
నీ 4వ స్తంభాన్ని కూడా పడగొట్టాను స్వామి. ఏ ప్రజలైతే నువ్వు నీ 4వ స్తంభంగా భావించావో వాళ్ళే నిన్ను రాళ్లతో కొట్టారు. ఈ దేశపు ఎంత శక్తివంతమైన దుర్మార్గుడినైనా తలచుకుంటే సామాన్యుడే ఎదుర్కోగలడని నిరూపించాను. నేను వాగ్దానం చేసినట్టే నీ బలాన్ని, రాజకీయాన్ని పడగొట్టి తెలివిని నా తల్లికి, భారతమాతకి బహుమతిగా మిగిల్చాను. స్వామి బిగ్గరగా నవ్వి, చాలా తెలివిగా మాట్లాడుతున్నావనుకుంటున్నావేమో. వీటన్నింటికీ కలిపి నేను తీసుకోబోతున్న ధర ఏమిటో తెలుసా? నీ ప్రాణం అన్నాడు. విహారీ వెనుక నుంచి ఈక్విలేస్ 2000 తీశాడు. ఇది నీ ఆయుధమే స్వామి. హెలికాప్టర్ నుంచే తీశాను. లోడ్ చేసి ఉంది. దాన్ని సంధిస్తే నువ్వు ఆకారం కూడా కనబడకుండా మాయమైపోతావు. ఇదేమిటో నీకు తెలుసుగా, ఇక లొంగిపో. స్వామి తన అంగీలోంచి పాకెట్ క్యాలిక్యులేటర్ లాంటి వస్తువుని బయటకు తీసి, ఇదేమిటో నీకు తెలుసా? గాడ్జెట్ మిసైల్ తాలూకు రిమోట్ కంట్రోలర్. దాని బటన్ ఇక్కడ నొక్కితే అక్కడ మిసైల్ బయలుదేరి 10 మంది నాయకుల ప్రాణాలు తీస్తుంది. రాజధానిలో భవంతి పేలి రాజకీయ సంచలనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు చెప్పు, ఎవరి ఆయుధం పవర్ఫుల్ అన్నాడు. విహారీ నిశ్చేష్టుడయ్యాడు. దీన్ని అతను ఊహించలేదు. అదే సమయానికి ప్రవల్లిక అక్కడికి చేరుకుంది. ఆమెను వాళ్ళు గమనించలేదు. 10 మంది ప్రముఖుల ప్రాణాలు రక్షించుకోవాలంటే నన్ను ప్రాణాలతో వదిలేయాలి విహారీ. ఆ ఈక్విలైజర్ని దూరంగా విసిరేయి. విహారీకి ఏం చేయాలో తోచలేదు. 2 సెకండ్లు టైం ఇస్తున్నాను హెచ్చరించాడు. నువ్వు ఆ కంట్రోలర్ని ఉపయోగించవనే నమ్మకం ఏమిటి? నేను విసిరేస్తాను. విహారీ ఆలోచనల్లో పడ్డాడు. ఇంకొక సెకండే టైం ఉంది. హెలికాప్టర్లోకి ఎక్కి ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాడు స్వామి. అతని బొటన వేలు కంట్రోలర్ స్విచ్ మీద ఉంది. తనకన్నా అతడు ఒక మెట్టు పైన ఉన్నాడని అర్థమైంది విహారికి. అతడు అన్నింటికీ తెగించినవాడు. వెళ్ళనివ్వటమే మంచిది. ఎప్పటికైనా దొరక్కపోడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇక ఈ దేశానికి అతని వల్ల ప్రమాదం లేదు. విహారీ తన చేతిలోని ఆయుధాన్ని దూరంగా విసిరేశాడు. స్వామి కూడా కంట్రోలర్ని దూరంగా విసిరేసి సీటు పక్కనే ఉన్న పిస్టల్ని చేతిలోకి తీసుకుంటూ బిగ్గరగా నవ్వాడు. మనుషుల మంచితనం మీద నీకింకా నమ్మకం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది విహారీ. ఈ దేశంలో నాకు చోటు లేదు నిజమే, కానీ విదేశీ శక్తులు నాకు తోడున్నాయన్న విషయం మర్చిపోకు. దేశ నాయకులు చనిపోవటం నాకెంతో అవసరం. అందుకే నీతో మాట్లాడుతూనే దాని బటన్ నొక్కాను. ఆగు, కదలకు. అది పల్సెస్ పంపే వరకు అలా నిలబడాల్సిందే. ఎంతసేపు? 1/2 నిమిషం చాలు. ఇద్దరం కలిసి వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దాం. హెలికాప్టర్ గాలిలోకి 2 అడుగులు లేచింది. పిస్టల్ విహార్కే గురిపెట్టి ఉంచి, ఈ చిన్న అలజడికే బెదిరిపోయేటంత చిన్నవాడిని కాను నేను. ఇక్కడ జరిగింది బయట దేశానికి పొక్కే లోపునే అంటూ స్వామి ఏదో అనబోయాడు. హెలికాప్టర్ పక్క నుంచి ఎవరో దూసుకు వెళ్ళినట్టు కనిపించింది. హే ఆగు అని అరిచాడు. కానీ ఆమె ఆగలేదు. అక్కడ బయలుదేరిపోతున్న మిసైల్ ఆపడానికి తుప్పల్లో పడి ఉన్న కంట్రోలర్ వైపు వెళుతున్న ప్రవల్లికని విహారీ కూడా చూశాడు. స్వామి పిస్టల్ అటు తిరగటం చూసి, ప్రవల్లిక నో అని అరిచాడు గట్టిగా. అయినా ఆమె ఆగలేదు. పరిగెడుతూనే ఉంది. జీవన్ మరణాల మధ్య తూనీగలా సాగింది ఆ పరుగు. వెనక నుంచి స్వామి చేతిలో పిస్టల్ పేలింది. వరుసగా 1సారి, 2సారి, 3, 4, 5. మొదటి 2 గుళ్ళు ఆమె వీపులోకి చొచ్చుకుపోయాయి. తరువాత ఆమె కాళ్లలోకి. ఆమె అలాగే కూలబడిపోయింది. ఇంకో 5 సెకండ్లు మాత్రమే టైం ఉంది. తుప్పల్లో పడి ఉంది కంట్రోలర్. చిన్న పాకెట్ క్యాలిక్యులేటర్లా, పెద్ద సైజు సిగరెట్ పెట్టెలా ఉంది. ఆమె చేయి సాచింది. మరో గుండు ఆమె చేతినే చీల్చింది. కొలమిలో కాల్చిన ఇనుపరాడ్ శరీరంలో పెట్టి మెలితిప్పుతున్న బాధని పళ్ళ బిగువున అదిమిపెట్టి 2వ చేత్తో దాన్ని అందుకుంది. స్వామి మళ్ళీ పిస్టల్ పేల్చాడు. గుళ్ళు లేవు. అతడు దాదాపు హారిఫైడ్ స్టేజ్లో ఉన్నాడు. చప్పున హెలికాప్టర్ని ఆకాశంలోకి తీసుకెళ్లిపోయాడు. విహారీ ప్రేక్షకుడే అయ్యాడు. మేఘాల్లోకి వెళ్ళిపోతున్న హెలికాప్టర్ ఒకవైపు, రెక్కలు తెగిన జటాయువులా ప్రవల్లిక ఒకవైపు ఉన్నారు. కలలోంచి స్పృహలోకి వచ్చినట్టు అతడు ఆమె వైపు పరిగెత్తాడు. ఆమె శరీరం రక్తంతో తడిసిపోయింది. ఒక గుండు ఛాతీకి ఇవతలి పక్క నుంచి దూసుకొచ్చింది. అయినా ఆమె కళ్ళల్లో కంట్రోలర్ని ఆపు చేయగలనన్న తృప్తి ఉంది. అతడిని చూసి బలహీనంగా నవ్వింది. నవ్వులోనే వాడి ప్రాణం పోవటం తనకి కావాలి అన్నట్లుగా ఉంది. ఆ నవ్వు, విహారీ వాడు చావటం నేను కళ్ళారా చూడాలి. అదే నా ఆఖరి కోరిక. ఆమెని చేతుల్లోకి తీసుకోవడానికి కూడా టైం లేదు. విహారీ లేచి నిలబడ్డాడు.
సెంటిమెంట్కి, ఆర్ద్రతకి అక్కడ చోటు లేదు. పోరాటంలో అసువులు బాస్తున్న వీర జవాను ఆఖరి కోర్కే అది. హెలికాప్టర్ మేఘాల్లోకి వెళ్ళిపోతోంది. అతడు ఈక్విలీజర్ చేతిలోకి తీసుకున్నాడు. అతడికి దాన్ని సరిగా గురి చూడటం తెలీదు. ఒకే ఛాన్సు ఉంటుందని మాత్రం తెలుసు. గాలిలో ఎత్తి పట్టుకుని రేంజ్ చూశాడు. 2 కళ్ళు మూసుకుని జీవితంలో మొదటిసారి దేవుణ్ణి ప్రార్థించాడు. తర్వాత కళ్ళు తెరిచాడు. ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళు. పాయింట్ టార్గెట్ కనబడుతోంది. అతడి చూపుడు వేలు ట్రిగ్గర్ దగ్గర బిగుసుకుంది. మరింత గట్టిగా చిన్న జర్క్, అంతే. సరిగ్గా అర సెకను తర్వాత ఆకాశంలో బ్రహ్మాండమైన విస్ఫోటనం జరిగింది. పెద్ద మంట, పొగ మేఘాల మధ్య చోటు చేసుకున్నాయి. ప్రజల అజ్ఞానాన్ని, మతతత్వాన్ని తెలివిగా రాజకీయంతో ముడివేసి గూండా బలంతో దేశాన్ని దోచుకుందామనుకున్న అభినవ హిట్లర్ ఆత్మ భూమి మీదకు రాకుండానే ఆకాశంలో కలిసిపోయింది. శరీరం జాడలేదు. విహారీ వెనుదిరిగాడు. ఆకాశం వైపే చూస్తూ కదలడానికి కూడా వీల్లేకుండా జీవోత్సవంలా పడి ఉన్న ప్రవల్లిక మొహం సంతృప్తితో వెలిగిపోయింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు చెరగలేదు. అతి కష్టం మీద కుడి చేతిని పైకెత్తి మనం విజయం సాధించాం అన్నట్టు బొటను వేలు చూపించింది. అదే సమయానికి ఆమె వైపు పరిగెత్తుకు వస్తున్న విహారీ విద్యుద్ఘాతం తగిలిన వాడిలా ఆగిపోయాడు. శరత్కాల తృణపత్రాల్ని గ్రీష్మతాపం కాల్చినట్టు కదిలిపోయాడు. సముద్ర గర్భంలో విచ్చుకున్న భూమి నుంచి పొంగిన లావా మొత్తం జలసంపదనే ఆవిరి చేయడానికి కంకణం కట్టుకున్నట్టు మనసులో పొంగే ఆవేశం ఆవేదనగా అంతమవుతున్నట్టు అనిపించింది. ఆమె చేతి బొటనవేలు మీద పుట్టుమచ్చ. అతడు గాలిలా చుట్టుముట్టి చేతుల్లోకి ఆమెను తీసుకున్నాడు. నువ్వే నా ప్రవల్లిక అన్నాడు, అస్పష్టమైన సంభ్రమాన్ని ఆవేదనతో మిళితం చేస్తూ. నిశ్శబ్దం అవుననటానికి సూచన, నిశ్శబ్దం మరణానికి కూడా సూచనే. గాల్లోకి 3 తుపాకులు పేలాయి. శాల్యూట్ జరుగుతోంది. ఆమె శరీరం మీద జెండా కప్పి ఉంది. దూరంగా ఉన్నాడు అతడు. జరుగుతున్న తంతుతో సంబంధం లేనట్టు నిలబడి ఉన్నాడు. లాంఛనాలకు అతీతంగా ఉంది అతడి మనసు. నేను చేసింది తప్పే. స్వరం మారిస్తే ఎంత ఆఫీసరైనా స్త్రీ పురుషుడవుతుందా అన్నాను. దానికి ఇంత పెద్ద శిక్షతో పాఠం చెప్తావనుకోలేదు. ప్రేమ సంగతి పోని, అది చాలా చిన్న విషయం. మనుషులు ఎంతకాలం బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో నాకు నేర్పావు. ఆ రుణం ఎలా తీర్చుకోను? వీడ్కోలు వేదన కల్పించడానికి స్నేహం ప్రేమగా పరావర్తనం చెందనవసరం లేదు. ఆకాశంలో మేఘ తరంగాల మీద నీవు నాలో కలిగించిన స్ఫూర్తి నావలా తేలియాడుతుంది. కాలం అనే సుడిగుండం కబలిస్తుందని తెలియక దాన్నే చూస్తూ కూర్చున్నాను. నీ మరణంతో నా జీవితం ఆగిపోవచ్చు. కానీ ఒంటరి రాత్రుల చీకట్లో హర్షామోదాల మధ్య స్తబ్దంగా నిలిచిన నిశ్శబ్దం నాకు తోడై నన్ను ఓదార్చాలే తప్ప మరి దిక్కేముంది? నాటకాలాడేవాడిని నేను. ఈ దేశపు యువతకి ప్రతీకని నేను. కొండల దగ్గర తిరిగే శిల్పి హఠాత్తుగా ఒక రాయి దగ్గర ఆగి తన భవిష్యత్తు శిల్పానికి ఆ రాయిని ఎన్నుకున్నట్టే నన్ను నువ్వు ఎన్నుకున్నావు. ఎవరు పిలిచారని సగం చెక్కి వెళ్ళిపోయావు. ఇది నువ్వని, నువ్వు కాదనుకుంటూ నేను పొరపాటు పడ్డానని, ఆ తర్వాత ఎప్పుడైనా తెలిస్తే అది మరింత నరకమవుతుందా అని ఈ క్షణంలో కూడా నేను ఊహిస్తున్నానంటే ఎంత స్వార్థపరుడినో కదా నేను. ఒకే జెండాని దేశపు నడిబొడ్డులో సగర్వంగా నిలబెట్టడం కోసం పోగు చేసిన మట్టికి బలమివ్వాలని నువ్వు భూమిలో కలిసిపోయావు. ప్రేమ కన్నా జయం గొప్పదని మరిచిన నేను ఇలా ఆక్రోశిస్తున్నాను. నా దుఃఖం చూసి నాకే సిగ్గేస్తోంది. హృదయాన్ని సోకిన ప్రతి ఉత్తేజిత పూరిత అనుభవాన్ని క్రోడీకరిస్తే తయారైన మూర్తివి నువ్వు. నువ్వు అందజేసిన ప్రతి సైగని తప్పుగా అర్థం చేసుకున్న అవివేకిని నేను. ఇదంతా ప్రేమ కాకపోవచ్చు, స్నేహమే కావచ్చు. సముద్రాన్ని సాయంత్రాన్ని కలిపి నీ గురించి ఆలోచిస్తాను. ఏదైనా మేఘం దిగంతాల్లోకి వెళ్తుంటే నీకోసం ఒక స్నేహితుడు ఇంకా ఇక్కడే ఉన్నాడని చెప్పు అని కబురు పంపిస్తాను. కృతజ్ఞత అంటే ఏమిటి? కనుకొలకుల్లో అశ్రువులే నిలిచేది, మాటల్లో లాంఛన రూపం దాల్చేది. అదే కదూ. అందుకే కదూ మాటలు అందని చోటికి వెళ్ళిపోయావు. మంచులో తడి ఉన్న పుష్పాన్ని నా కంటి చివర భాష్పం చేసి, మేఘరాగం తడిచినుకు పాట చేసి, మౌనరాగంతో గుండె తూట్లుగా పొడిచేసి మమ్మల్ని వదిలేసి అందుకే వెళ్ళిపోయావా? నిశ్శబ్దంలో కూడా నిన్ను వినగలిగిన వాడే నిజమైన స్నేహితుడట. నిజమేనేమో. నా ఈ నిశ్శబ్దం మరొకరి కోసం చెదరటానికి ఎంత సమయం పడుతుందో. ఇక నుంచి నేను మాట్లాడే ప్రతి మాటల వెనుక
చదివే పుస్తకాల పుటల వాక్యాల శబ్దాల అక్షరాల మధ్యంతా లీలగా విషాదమే కనబడుతుందేమో. స్పర్శకి ఆలోచన తెగింది. సునాదమాల. వెళ్దామా అన్నట్టు చూసింది. అక్కడెవరూ లేరు. అంతా ఎప్పుడో వెళ్ళిపోయారు. తన అనిర్వచనీయ అవస్థకు అతడికి ఆశ్చర్యమేసింది. ఆమెతో కలిసి కదిలాడు. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత ఆమె ఐఆమ్ సారీ అంది. ఎందుకు? నేను అర్థం చేసుకోగలను ప్రవళిక మరణం గురించి అన్నది. అతడు తలూపాడు. ఆ కల్నల్ గారు రాలేదేం అడిగింది. ఆయనకి రారు. అరే ఏం? యుద్ధంలో పోయారట. నడుస్తున్న మాల ఆగి అయ్యో పాపం ఎప్పుడు అంది. అతడు సమాధానం ఇవ్వలేదు. ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. బల్లమీద పుస్తకాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మొదట్లో తను తీసుకొచ్చిన పుస్తకాలు. ఇవి ఇక్కడ ఉన్నాయేమిటి? బామ్మ తీయించింది. అతడు వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. మాల కోసం తీసుకొచ్చిన పుస్తకాలు అవి. అరకు లోయలో కూలిన శిఖరం, చలం, ప్రేమలేఖలు. అన్నట్టు మర్చిపోయాను. అప్పుడెప్పుడో ప్రవళిక వచ్చింది. ఇవన్నీ మీరిచ్చారంటే తీసి చూసింది. అతడి చేతుల మధ్య పేజీలు సన్నగా కంపించాయి. ఒకచోట పెన్నుతో అక్షరాలు కనిపించి ఆగిపోయాడు. తనే వ్రాసింది అని వెనక నుంచి అంది. అదేం పుస్తకమా అని చూశాడు. వెన్నెల్లో ఆడపిల్ల. పుస్తకం చివర్లో తెల్ల కాగితం మీద ముత్యాల్లాంటి అక్షరాలు నా ఈ చిలిపి ఆలోచనకి కారణం నువ్వే సుమా అన్నట్టు. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.